హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఒక సిస్టర్ కామెంట్ చేశారు, వాళ్ళ బాబు బర్త్డే విష్ చేయండి అని. పేరు హన్షిక్ తేజ్. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. హన్షిక్ తేజ్, హ్యాపీ బర్త్డే నాన్న. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం, ఎపిసోడ్ నెంబర్ 17. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆదిత్య వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వేద కూడా వాళ్ళతో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. చెకింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇక 5 నిమిషాల్లో ఫ్లైట్ ఎక్కుతాడు అనగానే వేదాకి దుఃఖం ఆగటం లేదు. ఎంత కంట్రోల్ చేసుకోవాలని చూసినా కళ్ళల్లో నుండి వరదలా కారిపోతున్నాయి. వేద గడ్డం పట్టుకొని తల పైకని, ప్లీజ్ మా, నువ్వు ఇలా ఏడిస్తే నేను అస్సలు చూడలేను, డోంట్ క్రై మా అంటాడు. అప్పటికి ఆదిత్య కళ్ళల్లో కూడా బయటికి దూకటానికి రెడీగా ఉన్న కన్నీళ్లు బయటికి రాకుండా ఆపేస్తాడు. ఆదిత్య వాళ్ళ పేరెంట్స్ ఉన్నారని కూడా చూడకుండా ఆదిత్యని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది వేద. ఆనంద్ గారికి, ఇందుకి వేద తను లవ్లో ఉన్న విషయం ఆదిత్య ముందే చెప్తాడు. అందుకే వాళ్ళు పెద్దగా షాక్ అవ్వలేదు. కానీ వేద అలా ఏడుస్తుంటే బాధగా అనిపించింది. ఆనంద్, ఇందు కూడా ఆదిత్య అంత దూరం వెళ్తున్నందుకు బాధగా ఉంటుంది. కానీ బీటెక్ నుండి హాస్టల్లో ఉండటం వల్ల వాళ్ళకి కొంచెం అలవాటైంది. కానీ వేదకు అలా కాదు. ఆదిత్య పరిచయం అయినప్పటి నుండి ఒక్కరోజు కూడా ఆదిత్యని చూడకుండా ఉన్నది లేదు. అందుకే ఇంత బాధ. వెక్కిళ్ళు పెడుతున్న వేద వెన్ను నిమురుతూ, విక్కీ వాటర్ తీసుకురా అనగానే వెళ్ళి వాటర్ తెచ్చి ఆదిత్యకిస్తాడు. వేద, ప్లీజ్ ప్లీజ్ చాలు, ఇలా ఏడిస్తే నీ హెల్త్ పాడవుతుంది. అప్పుడు నేను వెళ్ళినా కూడా ప్రశాంతంగా ఉండలేను. నా మనసంతా ఇక్కడే ఉంటుంది. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. నన్ను ఏడిపిస్తావా చెప్పు అని మెల్లిగా వాటర్ తాగించి ఆ మాట ఈ మాట చెప్పి వేదాన్ని నిదానపరుస్తాడు. ఇంతలో ఫ్లైట్ అనౌన్స్మెంట్ వినిపించేసరికి వాళ్ళ మమ్మీని డాడీని హక్ చేసుకొని, బాయ్ మామ్, బాయ్ డాడీ, జాగ్రత్త, మీ కోడల్ని కూడా మీరే చూసుకోండి ఇక అంటే చిన్నగా నవ్వి, జాగ్రత్త నాన్న, టైంకి తిను అని కొడుకి నుదుటిన ముద్దు పెట్టుకుంటుంది. వేద దగ్గరికి వెళ్ళి తన ఫేవరెట్ చాక్లెట్ ప్యాక్ చేతిలో పెట్టి, నా మిత్రబిందు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి, డేర్ అండ్ డాష్లా ఉండాలి, ఇలా ఏడుస్తూ కాదు, ఇలా ఉంటే అస్సలు నచ్చదు, అల్లరి చేస్తూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే వేద అంటేనే ఇష్టం. మరి నాకు నచ్చినట్టు ఉంటావా అన్నాడు. అని చిన్నగా తలుపుతుంది. గుడ్ అని నుదుటిన ముద్దు పెట్టి, బాయ్రా, కీప్ స్మైల్ అంటూ లగేజ్ తీసుకుని వెళ్తాడు. ఇంకా కొద్దిసేపు అక్కడుంటే తన కళ్ళల్లో నీళ్లు బయటకు వస్తాయి అన్న భయంతో వెళ్తాడు. విక్కీ, షాను, సిద్ధు, అఖిల్ అందరూ బాయ్, జాగ్రత్త అని మరీ చెప్పి ఆదిత్య వెనకే వెళ్తారు. ఆదిత్య కనిపిస్తున్నంత దూరం వరకు చూస్తూ బాయ్ చెప్తుంది. ఆదిత్య వెళ్ళగానే ఇందుని పట్టుకొని ఏడుస్తుంటే, పిచ్చి పిల్ల, ఏడవకమా, ఊరుకో అని కళ్ళు తుడుస్తూ, వేదాన్ని డైవర్ట్ చేయటానికి నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది. నా కొడుకు కోసం వెతికే పని లేకుండా బుట్ట బొమ్మ లాంటి కోడలు దొరికేసింది అని వేద బుగ్గలు లాగుతూ, ఇప్పుడే నా కొడుకుని విడిచి ఉండలేకపోతున్నావు. రేపు పెళ్ళైతే ఒక్క క్షణం కూడా వాడిని వదలవేమో, నా కొడుకుని నీ చుట్టూ తిప్పించుకుంటావేమో అంటుంటే, అత్తయ్య అని చిన్నగా సిగ్గుపడుతూ ఇందుని హక్ చేసుకుంటుంది వేద. హహా అని నవ్వుతూ, నా బంగారు తల్లి, మీ ఇద్దరూ లవ్ చేసుకుంటున్నారని తెలియగానే ఎగిరి గంతేసని తెలుసా అని చెప్తుంది. మీకే అభ్యంతరం లేదా అత్తయ్య? నేను మీకు నచ్చానా అంటే మీకు కోడలిగా అంటుంది వేద. నచ్చటం కాదు, పిచ్చి పిచ్చిగా నచ్చావురా మాకు. నిన్ను చూడగానే మా ఇంటి కోడలివైతే బాగుండు అనుకున్నాం నేను మీ మావయ్య. అది నిజమైంది, చాలా హ్యాపీగా ఉంది అని వేదాన్ని తీసుకుని ఆ రోజంతా తిప్పుతారు. తల్లి తండ్రికి ముందే ఆదిత్య చెప్తాడు, వేదాన్ని ఆ రోజు మొత్తం కొంచెం డైవర్ట్ చేయండి, లేదంటే ఏడుస్తూనే ఉంటుంది అని. అందుకే తనకి నచ్చిన చోటికి తీసుకువెళ్ళి వేదాన్ని కొంచెం డైవర్ట్ చేస్తారు. ఫ్లైట్ ఎక్కిన ఆదిత్య కళ్ళు మూసుకొని, ఐ మిస్ యూ బేబీ అండ్ ఐ లవ్ యూ బేబీ అనుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే 4 సంవత్సరాల తర్వాత అమెరికాలో ఫేమస్ హోటల్లో బిగ్ ప్రాజెక్ట్ కోసం టెండర్ నడుస్తుంది. పెద్ద పెద్ద కంపెనీ చైర్మన్స్ అందరూ అక్కడే ఉన్నారు. టెండర్ వేయటానికి అందరూ రెడీగా ఉన్నారు. అప్పుడే హుందాగా నడుచుకుంటూ వస్తున్న రుద్రాని చూసి అప్పటి వరకున్న ఆశ మొత్తం నీరు గారిపోయింది. ఇంకా ఇక్కడుండి కూడా వేస్ట్. టెండర్ సబ్మిట్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే. రుద్ర అయాన్ వర్మ టెండర్ వేశాక మనకి టెండర్ వస్తుంది అనుకోవటం పిచ్చితనం అవుతుంది. రుద్వేద్ సొల్యూషన్ నుండి టెండర్ వేశాక రాకుండా ఉంటుందా?
మనం ఇక్కడ ఉండి కూడా వేస్ట్ అని కొందరు వెళ్ళిపోతే మరికొందరు ఏదో చిన్న ఆశతో కూర్చుంటారు. రుద్ర ముందు నడుస్తుంటే వెనకే ఫైల్స్ పట్టుకొని వస్తాడు అభి. అక్కడున్న వాళ్ళందరి చూపు రుద్ర మీదే ఉంటుంది. ఇంత చిన్న వయసులో ఉన్న అతని ముందు ఎంత అనుభవం ఉన్నా మేం కూడా వేస్ట్ అనుకుంటారు. అక్కడికొచ్చిన వాళ్ళలో కొందరు అమ్మాయిలు కూడా ఉంటారు. వాళ్ళైతే చెప్పక్కర్లేదు. నోరు కప్పాలా తెరిచి మరీ రుద్రని చూస్తుంటారు. కానీ ఇవేం పట్టించుకోని రుద్ర సైలెంట్‌గా వచ్చి కూర్చొని క్రాస్ లెగ్స్ వేసుకొని ఫోన్ చూస్తుంటే పక్కన కూర్చున్న అభి రుద్ర వైపు చూసి, రేయ్! ఇక్కడ ఉన్న అమ్మాయిలే కాదు, ఆంటీల చూపు కూడా నీ మీదనే ఉందిరా బాబు. ఒక్కసారి నీ చూపు తగిలితే జన్మ ధన్యమైపోతుంది అన్నట్టు ఉంది వాళ్ళ పరిస్థితి. ఒక్కసారి చూడొచ్చు కదరా పాపం అంటాడు అభి. ఒక్క చూపు చూస్తాడంతే. అభి మ్యూట్ అయిపోతాడు. టైం అవ్వటంతో అందరూ మీటింగ్ హాల్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వటానికి రెడీగా కూర్చుంటారు. ప్రజెంటేషన్ ఇవ్వటానికి ఇంకా ఒక నిమిషం ఉంది అనగా బ్లూ జీన్స్, వైట్ షర్ట్, ఒక చేతికి బ్రేస్లెట్, మరో చేతికి బ్రాండెడ్ వాచ్, ఫైల్స్ పట్టుకొని హుందాగా నడుస్తూ లోపలికి అడుగు పెడుతుంది ఒక అమ్మాయి. ఎవరిని చూడకుండా యాటిట్యూడ్గా నడుస్తూ వచ్చి తన సీట్లో కూర్చుంటుంది. ఇప్పటి వరకు అందరి చూపు రుద్ర మీద ఉంటే ఆ అమ్మాయి అడుగు పెట్టగానే అందరి దృష్టి తన మీదే ఉంది. అబ్బాయిల చూపు మొత్తం తన మీదే ఉంది. వావ్! హూ ఇస్ షీ అనుకొని చూస్తుంటారు. టైం అవ్వటంతో ఒక్కొక్కరు వాళ్ళ ప్రజెంటేషన్ ఇవ్వటం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ప్రజెంటేషన్ ఇస్తుంటే సైలెంట్‌గా చూస్తూ ఉంటుంది. అందరూ అయ్యాక రుద్ర టర్న్ వచ్చింది. హుందాగా వెళ్ళి రుద్ర తన ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఆల్మోస్ట్ రుద్ర ప్రజెంటేషన్ వినగానే అర్థమైపోయింది. ప్రాజెక్ట్ రుద్వేద్ సొల్యూషన్‌కి రాబోతుంది అని. రుద్ర చెప్పటం కంప్లీట్. దట్స్ ఆల్ అని ఫినిష్ చేస్తాడు. అందరికీ చాలా నచ్చి చప్పట్లు కొడతారు. నెక్స్ట్ ప్రజెంటేషన్ ఏవీ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ సీఈఓ మిస్ వేదశ్రీ అని పిలవగానే తన పెన్ డ్రైవ్ తీసుకొని పోడియం దగ్గరికి వెళ్ళి పెన్ డ్రైవ్ స్క్రీన్కి కనెక్ట్ చేసి తన ప్రజెంటేషన్ ఇవ్వటం స్టార్ట్ చేస్తుంది. ఎప్పుడైతే వేదశ్రీ అన్న పేరు వినిపిస్తుందో తల పైకెత్తి వేదాన్ని చూస్తాడు రుద్ర. ఫుల్ యాటిట్యూడ్గా అందరి వైపు చూస్తూ ఎలాంటి బెరుకు భయం లేకుండా తడబడకుండా క్లియర్గా తను చెప్పాల్సింది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. వేదాన్ని చూస్తుంటే ఒక్క క్షణం తనని తాను చూసుకున్నట్టు అనిపించింది రుద్రకి. కనురెప్ప కొట్టకుండా చూస్తూ ఉండిపోయాడు. హాల్ మొత్తం పిన్ డ్రాప్ సౌండ్ కూడా లేకుండా నిశ్శబ్దంగా అయిపోయింది. కేవలం గంభీరమైన వేద వాయిస్ మాత్రమే హాల్లో వినిపిస్తుంది. అక్కడున్న ప్రతి ఒక్కరి చెవులు మొత్తం వేద చెప్పేవి వింటుంటే కళ్ళు మొత్తం వేద మీదే ఉంటాయి. అభి అయితే కప్పల్లా నోరు తెరుచుకొని మరీ చూస్తూ, రుద్ర, ఈ అమ్మాయి ఎవరు? అచ్చం నిన్ను చూస్తున్నట్టే ఉంది తెలుసా? ఆ యాటిట్యూడ్, ఆ చూపు, అసలేమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందా? ఇప్పటి వరకు నీకు పోటీగా ఎవ్వరూ రాలేదు. కానీ ఈ అమ్మాయిని చూస్తే నీకు తగ్గ కాంపిటీటర్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం ఏ టెండర్ వేసినా టెన్షన్ పడలేదు కానీ ఫస్ట్ టైం టెన్షన్‌గా ఉంది. మనకొస్తుందా రాదా? అంటాడు అభి. అభి చెప్పేదేం పట్టనట్టు రుద్ర చూపు మాత్రం వేద మీదే ఉంది. వేద ప్రజెంటేషన్ ఇవ్వటం అయిపోయిన నెక్స్ట్ సెకండ్ లైట్స్ ఆన్ అయ్యి అందరి చప్పట్లతో హాల్ మొత్తం మారుమ్రోగుతుంది. రుద్రతో సహా అక్కడున్న అందరూ కూడా వేద ప్రజెంటేషన్‌కి ఫిదా అయిపోతారు. ఆ ప్రాజెక్ట్ హెడ్ వేద ముందుకొచ్చి, మిస్ వేదశ్రీ, వెల్ డన్. మీ ప్రజెంటేషన్ మాకు చాలా బాగా నచ్చింది అని అందరినీ చూస్తూ దిస్ ప్రాజెక్ట్ గోస్ టు ఏవీ గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ అంటూ అనౌన్స్ చేస్తాడు. అందరూ క్లాప్స్ కొట్టి కంగ్రాట్స్ చెప్తారు. థ్యాంక్స్ అని ఒక లుక్ ఇచ్చి అక్కడి నుండి ఫాస్ట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఇదేంటి ఈ అమ్మాయి వెరైటీగా ఉంది. ఎవరైనా ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఓకే అయితే పిచ్చి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాంటిది కనీసం తన మొహంలో చిన్న స్మైల్ కూడా లేదు. వింత జీవిలా ఉందే అని తల గోక్కుంటాడు అభి. అభి, ఐ వాంట్ హర్ డీటెయిల్స్. గంటలో నా ముందుండాలి అని కోట్ సరిచేసుకుంటూ ముందుకు వెళ్తాడు రుద్ర. ఏంటి, రుద్ర ఒక అమ్మాయి గురించి అడుగుతున్నాడేంటి, విచిత్రంగా ఉందే అని ఆలోచిస్తున్న అభికి ఏదో తట్టినట్టు ఫాస్ట్‌గా రుద్ర దగ్గరికి అడుగులు వేస్తూ, ఇందాక ఆ అమ్మాయి పేరు ఏం చెప్పారు? వేదశ్రీ కదా అని డౌట్‌గా అడుగుతుంటే, అంటూ కార్లో కూర్చొని వెంటనే తన డీటెయిల్స్ నా ముందుండాలి. ఐ థింక్ తనే అని నా మనసు చెప్తుంది. తొందరగా చెప్పిన పని చెయ్యి అంటూ కార్‌ని ముందుకు దూకిస్తాడు. అభి కూడా ఫాస్ట్‌గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి రుద్ర చెప్పిన పనిలో పడతాడు. కాన్ఫరెన్స్ హాల్ నుండి బయటికి వచ్చి కార్ డ్రైవ్ చేస్తున్న వేదాకి కాల్ వస్తుంటే లిఫ్ట్ చేసి, హలో విక్కీ బ్రో చెప్పు అంటుంది. హలో వేద, ప్రాజెక్ట్ మనకే వచ్చిందంటగా? ఐయామ్ షాక్. నీ టాలెంట్ చూశాను కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్‌కి చాలా కాంపిటీషన్ ఉంటుంది. వస్తుందో రాదో అనుకున్నా.
బట్ మొత్తానికి అచీవ్ చేశావు. ఎక్కడున్నావు? నీకోసమే వెయిటింగ్ అందరూ అంటుంటే, హా వస్తున్నా బ్రో, ఐ విల్ బి దేర్ ఇన్ 10 మినిట్స్ అని కాల్ కట్ చేసి ఆఫీస్కి పరుగులు పెట్టేస్తుంది. అన్నట్టుగానే 10 మినిట్స్లో ఆఫీస్లో అడుగు పెడుతుంది. వేద అడుగు పెట్టగానే స్టాఫ్ మొత్తం అలర్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ వర్క్లో మునిగిపోయారు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ నేరుగా మీటింగ్ హాల్లోకి వెళ్తుంది. తను వెళ్ళేసరికి కంపెనీ టీం లీడర్స్ అందరూ అక్కడ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వేద రాగానే అందరూ పైకి లేచి గుడ్ మార్నింగ్ మేడం అని విష్ చేస్తే గుడ్ మార్నింగ్ సిట్ అని తన సీట్లో కూర్చొని సి ఇప్పటి వరకు మనం చేసిన ప్రాజెక్ట్స్ వేరు, ఇప్పుడు చేయబోయే ప్రాజెక్ట్ వేరు. దిస్ ఈజ్ అ బిగ్ బిగ్ ప్రాజెక్ట్. ఏ మాత్రం తేడా వచ్చినా మన కంపెనీ రెప్యుటేషన్ పోతుంది. మనలాంటి చిన్న కంపెనీకి ఈ ప్రాజెక్ట్ రావటమే బిగ్ ఛాలెంజ్. అలాంటిది వచ్చింది. సో దాన్ని మనం నిలబెట్టుకోవాలి అని వాళ్ళు చేయాల్సిన వర్క్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మొత్తం చెప్పి అర్థమైంది కదా, మీ టీం మెంబర్స్తో జాగ్రత్తగా వర్క్ చేయించండి, ఇన్ టైంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి అని స్ట్రిక్ట్ ఆర్డర్ వేస్తుంది. ఓకే మేడం అంటారు అందరూ కోరస్గా. ఓకే యూ కెన్ లీవ్, గో టు యువర్ వర్క్స్ అని చెప్పేసి తన క్యాబిన్లోకి వెళ్తుంది. తన క్యాబిన్లోకి వెళ్ళేసరికి విక్కీ, అఖిల్, సిద్ధు, షాను నలుగురు ఫైల్స్ ముందేసుకొని కూర్చుంటారు. వేదాన్ని చూడగానే సిస్ అని లేచి వేద దగ్గరికి రాబోతుంటే చేత్తో ఆగండి అని, ముందు మీ వర్క్ కంప్లీట్ చేసి తర్వాత అక్కడి నుండి కదలండి. అప్పటి వరకు అక్కడి నుండి కదిలితే ఇంకో 4 ఫైల్స్ మీ ముందొచ్చి పడతాయి, మీ ఇష్టం అంటుంది. అమ్మో వద్దు సిస్, నిన్నొక్కరోజు వర్క్ చేయనందుకే ఈ కుప్ప మా ముందేసావు, ఇప్పుడు ఇంకా అంటే మా వల్ల కాదు బాబోయ్, నా నడుము నొప్పి వస్తుంది అని ఏడుపు మొహం వేసుకొని మళ్ళీ ఫైల్స్ చెక్ చేస్తుంటే విక్కీ ఫేస్ చూసి పక్కనున్న సిద్ధు, షాను వాళ్ళు నవ్వుకుంటారు. వాళ్ళు నవ్వేసరికి ఉక్రోషం పొడుచుకొచ్చి సిద్ధుని చూసి పళ్ళు నూరుతూ వెధవ, నీ వల్లే కదరా, నిన్న వద్దు అంటున్నా కూడా పబ్బుకి లాక్కెళ్ళి సిస్సి దగ్గర ఇరికించి ఇప్పుడు నన్ను చూసి నవ్వుతున్నావా బే అని గుర్రుగా చూస్తుంటే హీ హీ అని పల్లెకిలిస్తాడు. ఇప్పుడు కాదు తర్వాత చెప్తారా నీ పని అంటుంటే ఎల్లెహే అని తను వర్క్ చేసుకుంటాడు. వేద తన పక్కనున్న చైర్ని ప్రేమగా తడుముతూ తన కళ్ళల్లో చేరిన కన్నీటిని తుడుచుకొని కళ్ళు మూసుకొని అలాగే కూర్చుండిపోతుంది. వేదని అలా చూసిన షాను ల్యాప్టాప్ పక్కన పెట్టి వేద దగ్గరికి వెళ్తుంది. వేద ఆర్ యూ ఓకే అని తన భుజం మీద చేయి వేయగానే కళ్ళు తెరిచి ఐఎమ్ ఓకే షాను అంటుంది. సరే పద, మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదు కదా, అలా వెళ్ళి ఏదైనా తినేసొద్దాం అంటుంటే లేదు షాను నువ్వు వెళ్ళు, నాకు ఆకలిగా లేదు అంది వేద. అదేం కుదరదు పద అని వేదాన్ని క్యాంటీన్కి లాక్కెళ్తుంది. వెళ్తున్న వేదాన్ని చూస్తూ ఎలా ఉండేది ఎలా అయిపోయిందిరా, ఎంత అల్లరిగా చేసేది, తనెప్పుడు నవ్వుతూ ఉండేది, అలాంటిది ఇప్పుడు తనని ఇలా చూడలేకపోతున్నా, తన మొహంలో నవ్వు చూసి ఎన్ని రోజులైంది, ఐ హేట్ యూ ఆదిత్య, రియల్లీ హేట్ యూ అనుకుంటారు విక్కీ వాళ్ళు. షాను వేదాన్ని తీసుకెళ్ళి తన ఫేవరెట్ ప్లేస్లో కూర్చోబెట్టి నువ్వు ఇక్కడుండు, నేను జ్యూస్ తెస్తాను అని వెళ్తుంది. ఓకే అని తన ముందు టేబుల్ మీద తల పెట్టుకొని పడుకుంటుంది వేద. అప్పుడే మిత్రవిందా అన్న పిలుపు వినిపించేసరికి టక్కున కళ్ళు తెరిచి ఆది అని అరుస్తుంది. తన అరుపుకి అక్కడున్న స్టాఫ్ తన వైపు చూస్తుంటే సారీ సారీ గాయస్ అని వాష్రూమ్కి వెళ్ళి తన కన్నీళ్ళకి స్వేచ్ఛనిస్తుంది. ఒక 2 నిమిషాలకి తనని తాను సముదాయించుకొని చల్లని నీళ్ళతో మొహం కడుక్కొని బయటకు వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు వేద? వాష్రూమ్కి వెళ్ళాను అని షాను ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఉంటుంది. వేద కళ్ళు చూసి మళ్ళీ ఏడ్చిందని అర్థమయ్యి ఎందుకు ఆదిత్య ఇలా చేశావు, వేద ఏడిస్తే చూడలేను అనేవాడివి, ఇప్పుడు ప్రతి క్షణం తనని ఏడిపిస్తున్నావురా అనుకుంటుంది. వేద ఇక్కడున్నావారా అంటూ వస్తాడు ఆనంద్ గారు. అతను రావటం చూసి ఏంటి మావయ్య, మిమ్మల్ని ఈరోజు రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, అయినా మళ్ళీ వచ్చారా అని కోప్పడుతుంటే చిన్నగా నవ్వి ఇంట్లో నేను రెస్ట్ తీసుకుంటే ఇక్కడ నీకు వర్క్ బర్డెన్ అవుతుంది తల్లి, అందుకే వచ్చాను, అయినా ఇప్పుడు నేను బాగున్నాను చూడు అంటుంటే హా చాలా బాగున్నారులేండి అంటుంది మూతి తిప్పుతూ. "హుహుం, అది సరే, ప్రాజెక్ట్ మనకే వచ్చిందంట కదా, అక్కడ మీ అత్తయ్య ఫుల్ హ్యాపీగా ఉంది, నా కోడల మజాకా అని ఎగురుతూ సంతోషంతో నీకు ఇష్టమైన వంటలు చేస్తుంది. "హ్మ్, సరిపోయింది, ఈ మధ్య అత్తయ్య వంటగదికి పరిమితం అవుతుంది, తినేది తక్కువ చేసుకునేది ఎక్కువైపోతుంది మనది అంటుంది వేద. "హ్మ్, కొన్ని మార్చుకోవాలంటే ఏదో ఒక పనిలో పడాలి తల్లి, తను అలా పనిలో ఉంటేనే మంచిది అంటాడు ఆనంద్. ఆనంద్ గారి భుజం మీద తల పెట్టుకొని మీరు చెప్పింది కూడా నిజమేలే అంటుంది వేద. అది సరే,
ఈరోజు హాస్పిటల్‌కి వెళ్తావా? లేదు మావయ్య. ఇక్కడ కొంచెం వర్క్ ఉంది. అందుకే లీవ్ పెట్టాను. ఎమర్జెన్సీ ఉంటే వెళ్తాను అంటుంది. ఓకే. పద వర్క్ చూద్దామని క్యాబిన్‌కి వెళ్తూ ఇంతకీ విక్కీ వాళ్ళెక్కడా? కనిపించటం లేదు అంటుంటే షాను నవ్వుతుంది. ఏంటి షాను? విక్కీ వాళ్ళెక్కడా అంటే నవ్వుతున్నావు? అంటుంటే ఏం లేదు అంకుల్. మీ కోడలు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చింది. అవునా? మళ్ళీ ఏం వెలగబెట్టారు? ఏముంది? నిన్న వర్క్ ఎగ్గొట్టి పబ్‌కి వెళ్లారు. అందుకే డబుల్ వర్క్ ఇచ్చింది. ఓహ్! అవునా? మంచి పని చేశావు తల్లి అంటూ క్యాబిన్‌లోకి వెళ్ళి విక్కీ వాళ్ళని చూసి నవ్వుతుంటే ఏంటి అంకుల్ మీకు నవ్వొస్తుందా? మీ కోడలు పనిష్మెంట్ ఇచ్చింది. మా ఎనర్జీ మొత్తం అయిపోయింది అని బిక్కమొహం పెడతాడు. మీకు అలాగే చెయ్యాలి. లేకపోతే వర్క్ మొత్తం నా కోడలి మీద వేసి మీరు పబ్‌లో ఊరేగుతున్నారా? అంటాడు ఆనంద్. అంకుల్ మేమేమైనా రోజూ వెళ్తున్నామా? మొన్న వర్క్ ఎక్కువైంది. అందుకే నిన్న కొంచెం రిలాక్స్ అవ్వటానికి వెళ్ళాం. మీ కోడలికి కాస్త కూడా కనికరం లేదు మా మీద అని తన గోడు చెప్తుంటే విక్కీ వైపు షార్ప్ లుక్ ఇస్తుంది. అంతే. హిహి ఏదో నా బాధ చెప్పుకుంటున్నా సిస్ అంటాడు. చెప్పుకుంది మస్తయింది కానీ ఇచ్చిన వర్క్ అయిందా అని అడుగుతుంది వేద. హా సిస్ ఇప్పుడే అయిపోయింది అంటాడు. ఓకే ఈరోజు మొత్తం హ్యాపీగా రెస్ట్ తీసుకో బ్రో అంటుంది వేద. అబ్బా నువ్వు మంచి సిస్ నేనంటే ఎంత ప్రేమో అనేలోపే విక్కీని సైడ్ స్మైల్తో చూస్తూ రేపటి నుండి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేయాలి. కొత్త ప్రాజెక్ట్ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అంటూ బాంబు పేలుస్తుంది. అబ్బా సిస్ ఇలా పొగిడేలోపు ఫిట్టింగ్ పెట్టేశావా? నువ్వు రెస్ట్ తీసుకో అన్నప్పుడే డౌట్ వచ్చింది. పని రాక్షసి అని గొనుక్కుంటూ ఏదైనా పెయిన్ రిలీఫ్ ఉంటే ఇవ్వు సిస్ వేసుకొని ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటా అన్నాడు. మళ్ళీ రేపటి నుండి రోబోలో వర్క్ చేయాలి కదా అంటుంటే ప్రతి దానికి పెయిన్ రిలీఫ్ మంచిది కాదు. హాట్ ప్యాక్ పెట్టుకొని రెస్ట్ తీసుకో అని చెప్పేసి ల్యాప్టాప్లో తలదూరుస్తుంది. సిస్ ఇప్పుడు వర్క్ మోడ్లోకి వెళ్ళిపోయింది. నేను వెళ్తున్నా బాయ్ అని వెళ్ళిపోయాడు విక్కీ. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వర్క్స్లో పడిపోతారు. ఆ తర్వాత కట్ చేస్తే డ్రైవ్ చేస్తున్న రుద్రకి పదే పదే వేదామోహం కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంటే ఎవరు నువ్వు? నా మనసు చెప్తుంది నువ్వే నా ప్రాణమని. నువ్వే నా మరదలు కావాలి అని బలంగా కోరుకుంటున్నాను అని ఆఫీస్కి వెళ్ళి అభి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అభి రాలేదేంటి అని పదే పదే టైం చూసుకుంటూ అభి కోసం వెయిట్ చేస్తాడు. అసలు వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేకపోతున్నాడు. మీటింగ్స్ కూడా క్యాన్సిల్ చేసి మరీ వెయిట్ చేస్తాడు వేద ఇన్ఫర్మేషన్ కోసం. 2 గంటల తర్వాత అభి వస్తాడు. రాగానే చెడామాడా తిట్టేస్తాడు. ఇంత లేట్ ఏంటి? ఒక అమ్మాయి గురించి తెలుసుకోవటానికి ఇంత లేటా? ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటే అభి చేతులు కట్టుకొని అయిపోయిందా నీ తిట్టడం క్వశ్చన్స్ వేయటం? అయిపోతే నేను చెప్తాను అని వేద గురించి కొంతవరకు కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ రుద్ర చేతిలో పెట్టి ఆ అమ్మాయి పేరు వేదశ్రీ. ఏవి గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ సీఈఓ. ఆ కంపెనీ ఫౌండర్ ఆదిత్య విహారీ. కంపెనీ చైర్మన్ ఆనంద్ విహారీ. ఆదిత్య ఫాదర్. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్ అని తెలిసింది. ఇంకో షాకింగ్ న్యూస్ చెప్తున్నా. షీ ఈజ్ ఏ డాక్టర్. మన హాస్పిటల్లోనే వర్క్ చేస్తుంది. ఒక డాక్టర్కి ఈ ఫీల్డ్లో కూడా ఇంత టాలెంట్ ఉండటం చిన్న విషయం కాదు. ఎంత టాలెంట్ పర్సన్ అయితే ఇలా రెండింటిని మేనేజ్ చేస్తుంది. షీ ఈజ్ రియల్లీ గ్రేట్. నాకైతే తెలియగానే చాలా షాకింగ్గా అనిపించింది. అది సరే వాళ్ళ పేరెంట్స్ అని అడుగుతాడు రుద్ర. ఆ విషయానికే వస్తున్నా. తను ఇండియా అమ్మాయే. వాళ్ళ పేరెంట్స్ గురించి వాళ్ళ నేమ్ మాత్రం తెలియలేదు. మన హాస్పిటల్లో తన సర్టిఫికెట్స్ ఉంటాయి కదా అందులో చెక్ చేసి చెప్పమని మన వాళ్ళకి చెప్పాను. వాళ్ళు అదే పని మీద ఉన్నారు. ఇంకా కొద్దిసేపట్లో తెలిసిపోతుంది తను మనం వెతికే అమ్మాయా కాదా అని అంటాడు అభి. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.